ఏంటి లోన్లు కట్టమని బ్యాంకు అన్నారు మరి అమ్మా. నేను ఆ రోజు పెట్టకండి అని చెప్పాం, మీరు వెళ్ళి పెట్టారు. 3,75,000 మీ పేరు తీసుకున్నాడు కదా 3,75,000. ఆ 3,75,000 అంటే ఇప్పుడు వడ్డీ తోటి 5 లక్షలు అవుతుంది కదండి. 5 లక్షల రూపాయలు ఏమవ్వాలి? కొన్ని కడితే ఆ బిల్డింగ్ లైనా కట్టాలి, బ్యాలెన్స్ అయినా కట్టాలి. కట్టాడు 5 సంవత్సరాల్లో కట్టలేదు. కొన్ని లేదు 5 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లైనా ఉండాలి కదా. అక్కడ అకౌంట్ లోన్ లేవు, ఇక్కడేమో ఖర్చు పెట్టలేదు. మరి ఆయన వేరేట్లకి మళ్ళీ చేశాడు, వేరే దాట్లకి. సరే ఆయన ఛాన్స్ ఇచ్చారు, మొత్తం సర్వనాశనం చేసి గుండు గీసి పోయాడు. మళ్ళీ ఇదిగో మేము ఒక్కొక్కటి చేసుకుంటే ఏం చేయాలి? నేను ఆ రోజు చెప్పాం, ధర్నా చేసాం, చేసాం. పెట్టకుండా 5,800 మంది ఆగిపోవాలి వాస్తవంగా. మరి 5 లక్షలు కట్టాలంటే ఇప్పుడు 150 కోట్లు మన పాలకుల్లో 150 కోట్లు తీసుకున్నారు మీ దగ్గర నుంచి. మొత్తం రాష్ట్రంలో 5,000 కోట్లు తీసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ మన ఒకటే కాదు ప్రాబ్లం, 5,000 కోట్లు ఇది మొత్తం తీసుకుంటా. మరి ఉంటే బ్యాంక్ అకౌంట్ లో ఉండాలి, ఖర్చు పెట్టలేదు కదా. మరి మీరే చూసారు 5 సంవత్సరాల పోలే మా దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకున్నారంటే 5 లక్షల రూపాయలు పెట్టా బిల్డింగ్లు కట్టారు. ఈ బిల్డింగ్ ఇప్పుడు 60 బస్తాల సిమెంట్ పని చేయలేదు, 1 రూపాయి పని చేయలేదు వాళ్ళు 5 సంవత్సరాలు. కొన్ని డబ్బులైనా ఉండాలి, డబ్బులు లేవు. ఇప్పుడు నాకు అవకాశం ఉన్నంత వరకు, ఎందుకంటే మన టిట్కో ఇల్లు అంటే మనకు ప్రేమ అభిమానం, మీరు అందరంటే గౌరవం కాబట్టి ఇప్పుడు అందుకని ఇప్పుడు ఒక బ్రిడ్జ్ కట్టించినా లేదా మీకు వ్యాన్ వేసినా నా శాయశక్తిలో నేను కృషి చేస్తున్నాను. ఇదేంటంటే ఒక స్టేట్ పాలసీ రాష్ట్రంలో. నేను కూడా మనం మాట్లాడాం అంటే వీళ్ళేమో సంతకాలు పెట్టకపోతే ఇదేమో వేరే వాళ్ళకి మార్చేస్తారేమో భయపెట్టారు. వాళ్ళేమో పాపం లేడీస్ కాబట్టి మోసపోయారు కదా. మనకి ఏమైనా న్యాయం చేయాలంటే మనకి అందుకనే నేను ఇప్పుడు మొన్న నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అయితే పెట్టొద్దని చెప్పాను. దగ్గర 400 మంది 500 మంది మిగిలేరు, ఏది సంతకాలు పెట్టిన వాళ్ళు, బ్యాంకులకి వెళ్ళిన వాళ్ళు అదృష్టవంతులు అనిపించింది నాకు. నా వరకు నేను చెప్తున్నాను, ఎవరైతే గత పాలనలో పాపం బ్యాంకులకి తనఖా పెట్టి జగన్మోహన్ రెడ్డి టైంలో మోసపోయి దగాపడ్డారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఆ వరకు కూడా నేను ఖచ్చితంగా వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయడానికి అవకాశం ఉంది అనే దాని మీద కూడా మేము కూడా ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారితో వీళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు కూడా న్యాయం చేయాలని చెప్పి నేను కూడా ఆలోచనలో ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, Like, share and subscribe to Rajaniti channel.